నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। రాష్ట్రంలో అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడటానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించండి। మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి। ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన మదనపల్లె కమ్మ సామాజిక వర్గం। బీసీలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే। వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి। రానున్న ఎన్నికల్లో బీసీలు వైసీపీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి। రాష్ట్రంలో అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడటానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు। నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు కమ్మ సామాజిక వర్గ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు, నాయకులు రాటకొండ బాబురెడ్డి, నాదెళ్ల విద్యాసాగర్, గంగారపు గౌతమ్, జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమయం చాలా తక్కువ ఉందని ఈ సమావేశానికి వచ్చిన ఒక్కొక్కరు 500 మందిని ప్రభావితం చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। పార్టీలకు కుల మతాలకు అతీతంగా ప్రజలకు మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి వివరించాలని చెప్పారు। మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు కమలం గుర్తుపై ఓట్లు వేసి, ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషాకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। మదనపల్లి ఈనాటి కమ్మవారి ఆత్మీయ సమావేశములకు ఇచ్చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఉమ్మడి ఇలాంటి పంటలు పండించే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఈ బట్టలు తయారు చేసేటువంటి ఎన్నో మిల్లుల్లో ముందుకు సాగుతూ ఎంతో మందికి జీవనోపాధి కల్పించినటువంటి కులం కమ్మ కులం ఈవేళ వ్యవసాయ కులం పట్టు, మతం పట్టు గొప్పవారు వారి క్యారెక్టర్ బట్టి ప్రతి కులంలో మంచివారు ఉంటారు, ప్రతి కులంలో చెడువారు ఉంటారు। ఎవరిని కూడా మంచి చెడ పట్టే మనము బ్యాలెన్స్ చేసుకోవాలి కానీ పలాని వ్యక్తులు మంచివారు కాదు, పలాని కులం మంచిది కాదు, పలాని మతం మంచిది కాదు అనేది చేసేది ఎప్పుడూ మంచి పద్ధతి కాదు। అది పూర్తిగా అవలంబించిన ఈ ప్రభుత్వం చాలా దురదృష్టమైనది। ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు, 5 ఏళ్ళు ఉన్న పరిస్థితి ఎప్పుడు లేదు। కానీ జిల్లాని విభజన చేసేటప్పుడు కూడా నేను తెలియజేస్తున్నాను। నిన్ననే రాజంపేటలో ఉన్నాము, రాజంపేటకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావాలని అడుగుతున్నారు। మదనపల్లిలో ఉన్నాము, మదనపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావాలని అడుగుతున్నారు। రాయచోటికి ఏమో కంటిన్యూ చేయాలని అడుగుతున్నారు, కోటూరు ఏమో మేము తిరుపతికి వెళ్ళిపోతామని అడుగుతున్నాం। పరిస్థితి ఏమిటి? సక్రమంగా ఉన్న జిల్లాని విభజన చేసి అస్తవ్యస్తంగా తయారు చేశారు ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాల్ని। రాష్ట్ర విభజనతో ఎంత నష్టం జరిగిందో ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాల విభజనతో దానికంటే ఎక్కువ నష్టం జరిగిందనేది నా సొంత అభిప్రాయం కాదు। ఏదైతే గ్రౌండ్ లో ఉందో అది రియాలిటీ అని కమలం గుర్తుకి బీజేపీ తరఫున, తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నేను, అదేవిధంగా మిత్రుడు షాజహాన్ బాషా తెలుగుదేశం మీకు ఒకటైతే గ్యారెంటీ ఇస్తారు, నా దగ్గర అయితే ఎప్పుడు కూడా కులం బట్టి, మతం బట్టి
ఇబ్బందులు ఉండవు. పేద లేకపోతే డబ్బుండే వాళ్ళు కానీ ఇబ్బంది ఉండదు. మీకు ఎప్పుడు వచ్చినా కూడా ఇంటర్వ్యూ ఇస్తాను. ఖచ్చితంగా మండలానికి కావాల్సిన పనులన్నీ కూడా మీకు ఎవరికి న్యాయమైన పనులు ఏ ఉన్నా కూడా నా ఛాయశక్తిగా ప్రయత్నం చేసి చేయడం జరుగుతుంది. మదనపల్లికి చాలా సమస్యలు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, హెడ్ క్వార్టర్ సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ కూడా ముందర అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని చేయడం ప్రయత్నం చేశాం. మన పీటీ కాలేజీకి డబ్బులు ఇచ్చాం, రోడ్స్ డబ్బులు ఇచ్చాం, చాలా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చాం, తాగునీరు డబ్బులు ఇచ్చాం. పూర్తి చేయలేదని అంశంగా తెలియజేస్తూ నాకు ఇక్కడికి ఆహ్వానించి మీరందరూ మద్దతు తెలిపేదానికి ఆహ్వానించిన దానికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మన ఊరికి మనం పాలించాం. ఎవరో కొంగు నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చి నిరంతరం చేసే అవసరం లేదు. వాళ్ళ ఇంకా ఏమి వాళ్ళ పెద్దనాలు ఇంకా చెల్లవు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. మనకు మదనపల్లి జిల్లా ఇవ్వకుండా 3 కేబినెట్ మంత్రి పదవులు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మినిట్ టు మినిట్ ఆలోచన ఏ విధంగా ఉంటుందో మిథున్ రెడ్డి గారికి పూర్తిగా తెలుసు. ఈ రోజు మన మదనపల్లి మనం కాపాడుకునే అవసరం ఉంది. తప్పకుండా మా అన్నగారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేతినైతే మంచి చేస్తారు కానీ చెడు చేసే కుటుంబం కాదని. ఎవరు భూ వ్యవహారంలో పోరు, ఎవరు ఆస్తులు పోరు, ఎవరు విషయాలు రారు. ఎవరైనా సహాయం చేస్తే నాకు ఎంత కమిషన్ ఇస్తామని చిల్లర చేసే చరిత్ర కాదు. ఒక మంచి కుటుంబం, ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రానికి. ఆయన ఎప్పుడు కూడా ఉందాతనంగా పనిచేశారు కానీ చిల్లర చేయలేదు. అందుకోసం దేవుడు ఆయన ముఖ్యమంత్రి చేశారు, రాష్ట్ర ఉన్నత స్థానంలో తీసుకువెళ్ళారు. మన పైన బాధ్యత ఉంది. మనమందరం కలిసి నడిచేటట్టుగా అందరూ ఒక బాటలో ఉండాలా. ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకులు మీరు నాకు తెలిసి ఒకరొకరు 500 ఓట్లకు మీరు ప్రభావితం చేయగలుగుతారు. తప్పకుండా బూతులు, పట్టణంలో పరిసర ప్రాంతాలు చాలా బాధ్యతగా ఉండాలా. ఇదే కాకుండా నాకు ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకున్నారు. మీరు వచ్చిందే నాన్ కాంట్రవర్షియల్ అంశాలు. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అందరూ కలిసి పనిచేయాలా. మన గుణంలో ఉన్నారు, కాలేజ్ ఎంతో బాగా జరుగుతూ ఉంది. అడ్మినిస్ట్రేషన్ డిసిప్లైన్ కి మారిపోయారు గురన్న కాలేజ్. మా పెద్దలు కృష్ణ నాయుడు వీళ్ళంతా కామన్ ఒక క్రీమ్ అన్నమాట. మీరందరూ ఇక మిడ్స్ కాలేజ్ గురించి చెప్పడానికి పదాలు. అది ఈ రోజు రాష్ట్ర స్థాయి కాదు, అంతర్రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న మిడ్స్ కాలేజ్. ఈ విధంగా మీరందరూ ఇంకా బాధ్యతగా పనిచేసి తప్పకుండా మన 12,000 ఓట్లు కాకుండా ఇంకొక 20,000 ఓట్ల పైన మీరు ప్రభావితం చేయాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. 1983లో మన నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి కూడా పార్టీలో బీసీ బడుగు బలహీన వర్గాలు మాలాంటి వాళ్లకు ఎంతో మందికి సామాజిక న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీని. ఎందుకంటే ఇవాళ చూడొచ్చు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు నియమించిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీనే. వైసీపీలో మీ అందరికీ తెలుసు, ఒకే సామాజిక వర్గం, ఒకే కుటుంబం తప్ప సామాజిక న్యాయం ఏదైనా జరుగుతుందంటే ఒక్క తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందనడానికి స్పష్టమైన ఉదాహరణ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ సర్వేలో దాదాపు 150 సీట్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇంటెలిజెన్స్ సర్వేలో 400 సీట్లతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, మల్లపల్లి ఎమ్మెల్యేగా సాధారణ భాషాత గారు అత్యంత మేరకు అందరూ గెలిపిద్దామని. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి మనకి తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగలేదు. కాబట్టి ఇంకా కార్యకర్తలు అందరం పసుపు సైనికులు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే అవమానించారో అదే అసెంబ్లీ సాక్షిగా నేను ముఖ్యమంత్రి అయితే నేను అసెంబ్లీ సాక్షి వస్తానన్నాడు. కాబట్టి మనందరం ఏకకంఠంతో మనం పార్లమెంట్ అభ్యర్థిగా గెలులను, ఎమ్మెల్యే అభ్యర్థిగా సాధారణంలో గెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. వర్గం తరపున మా విన్నపం
ఇబ్బంది పడనంత మన ఆంధ్రప్రదేశ్లో చెన్నారెడ్డి గారు కావచ్చు, నేతలపల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రులు మన ప్రియతమ నాయకులు ప్రస్తుత రాజపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా ఇబ్బంది, కులము పేరులో పెట్టి మా పేర్లు మా ఫైలు ఏదైనా అభ్యర్థించుకొని చేసినా పక్కన పడేలా అనిపించుకొని చాలా మమ్మల్ని హీనంగా చూసిన రోజులు ఉన్నాయి. సార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి సార్కు, ప్రస్తుత అభ్యర్థి మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి మా విన్నపం, మీరు అధికారం లేకపోతే మీరు గెలుస్తాము. మేము రాజకీయ నాయకులు ఒక కులానికి చెందిన వాళ్ళు కాకపోయినా ఈ రోజు ఆత్మీయ సమావేశం కులం తప్పని జరుగుతూ ఉంది. కాబట్టి మా విన్నపం, మీరు మమ్మల్ని మా కులాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇక్కడ కమ్మవారి ఆత్మీయ సమావేశం ఇది పేరుకే కానీ మదనపల్లిలో అందరం కూడా అన్నదమ్ముల మాదిరి కలిసి తెలుసుకుంటున్నాం. మైనార్టీలు కావచ్చు, కాపు కావచ్చు, కమ్మవారు కావచ్చు, వారు గుర్తుపెట్టి చెప్తే తప్ప వీరు లేదు వారు లేదు అనే భేదాభిప్రాయాలు మాకు ఎప్పుడు కానీ ఎక్కడ కానీ లేవు, కనిపించలేదు. ఈ సఖ్యత మనం ఇలాగే కొనసాగించుకుంటూ వెళ్దాము. మనకు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరియు షాజహాన్ బాషా గారిని గెలిపించుకుందాం. ముఖ్యంగా ఇక్కడ అందరూ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ మంచి మంచి నాయకులు గొప్పవారే హాజరైనారు. మనం ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సంతోషంగా భయం లేకుండా బతికినటువంటి రోజులు లేవేమో అనిపిస్తుంది. అభివృద్ధి కానీ ఏదైనా కానీ మీరు ఆలోచన చేస్తే ఈ 5 సంవత్సరాల్లో మనం ఎన్ని బాధలు పడ్డామనేది మర్చిపోకూడదు. గతాన్ని గుర్తు చేసుకుందాం. ఇప్పుడు ఇంకా రాబోయే కాలాన్ని సుభిక్షంగా ఉండాలంటే మంచి ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. మన పైన ఎన్నో దాడులు జరిగినాయి. ఇప్పుడు పెద్దలందరూ అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పారు. వాటిలో నేను వెళ్ళవచ్చుకోలేదు. కాకపోతే సాక్షాత్ మన చంద్రబాబు నాయుడు సతీమణిని కూడా అసెంబ్లీలో అంతా గౌరవపరిచారు. దానిన్నింటినీ కూడా చెప్పుకొని ఈరోజు ఆయన ప్రజల్లో తిరుగుతున్నారంటే ఒకటే ఈ దుష్ట పరిపాలన అంతం కావాలి. ఈ పరిపాలన అంతం కాకపోతే మన జాతి మూలాలే నశించిపోయే ప్రమాదం. ఎందుకంటే కమ్మవారు ఎప్పుడు వ్యాపారపరంగా, విద్యాపరంగా ప్రపంచవ్యాప్తంగా మన్నన పొందింది మన జాతి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో మనము సంఘటితంగా పనిచేసి ఈ 20 రోజుల్లో ఈ అభ్యర్థుల విజయానికి కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ తమ తమ వార్తలలో తమ నియోజకవర్గంలోనే మంత్రులు కానీ మండలంలో కానీ ఎక్కడైనా సరే తాము ఈ 20 రోజుల్లో మీ సొంత పనులు మానుకొని ఈ తెలుగుదేశం పార్టీ విజయానికి, బీజేపీ విజయానికి, జనసేన విజయానికి అందరూ తోడ్పడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీసీలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బీసీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు జనే రాజేంద్ర నాయుడు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీలకు వైసీపీ మొదటి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఒక్కో కులానికి ఒక్కో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేశారని, అనేక సంక్షేమ పథకాలు బీసీల కోసం అమలు చేశారని పేర్కొన్నారు. కావున రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీటీడీ బోర్డు మెంబర్ జ్ఞానోదయ సార్ గారికి సేవా
నిసార్ సార్ సోదరు ముందుకు వస్తే అలాగే రాజేంద్ర బీసీలో ఓటు ఎవరికే బీసీలో ఓటు ఎవరికే బీసీలో ఓటు ఎవరికే దాని గుర్తుకే దాని గుర్తుకే దాని గుర్తుకే బీసీల ఐక్యత నిసార్ భాయ్ నాయకత్వం మిథున్ గారి నాయకత్వం అందరూ కూర్చోండి. నిసార్ సార్ గారు కులం లేకుండా, మతం లేకుండా, క్యాస్ట్ లేకుండా, పార్టీలు అతీతంగా అన్నింటినీ మనకి చేసినారా లేదా ఏమి సంబంధం లేకుండా పార్టీలు కానీ కులాలకు అతీతంగా అది చేస్తా ఉండే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ వ్యక్తిని తిరిగి మనం చేసుకోవాలా. 5 సంవత్సరాలు మన కోసం ఆయన కష్టపడ్డాడు. 5 సంవత్సరాలు మన కోసం ఆయన కష్టపడ్డాడు. 2 సంవత్సరాలు కరోనా పైన 3 సంవత్సరాలలోనే 2,50,00,000 కోట్ల రూపాయలు మన ఖాతాలో డైరెక్ట్ వచ్చి డబ్బులు వేసి ఎంతో అభివృద్ధి చేసి మన జీవితాలు కూడా బాగా చేసుకున్నాం. ఒక వ్యక్తి కోసం ఈ రోజు ఆయనకు మన అవసరం ఉంది. కాబట్టి మనమందరూ ఒకటి అట్లా ఆయన కానీ మనం ఖచ్చితంగా బాగా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనం అందరూ బాగుంటాం. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవడం మనకు అవసరం. ఆయన పదవి అవసరం లేదు, అది వేరే విషయం. కానీ ఆయన ఉండడం మనకు అవసరం. వేరే పార్టీలు ఈ రోజు వచ్చినారు, బీసీలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, కానీ బీసీలు వాళ్ళు చేసేటట్టు ఏముండదు. ఈ రోజు మేము గ్రామాల్లో తిరుగుతా ఉంటే కూడా గ్రామాల్లో పోయి అడుగుతా ఉంటే ఏ వడ్డెర కమ్యూనిటీ కానీ ఏ కమ్యూనిటీ కానీ అక్కడ పోయి గ్రామాల్లో తిరుగుతా ఉంటే ప్రతి ఒక్కరూ ఎక్కడ రెస్పాన్స్ ఇస్తున్నారంటే మన కోసం తమరు పెట్టి మా కోసం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని లక్షల డబ్బులు నాకు తెలిసి ఒక మామూలు ఫ్యామిలీలో బీసీలో నేను చూసాను. నేను పోయి తిరిగాను, గడపకు తిరిగాను. అక్కడ పోయి చూస్తా ఉంటే మామూలు ఫ్యామిలీలో 1.5 లక్షలు 2 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఖాతాల్లో పెట్టి అది లేడీస్ కు ప్రయారిటీ ఇచ్చినాం. దాంట్లో కూడా లేడీస్ కు ప్రయారిటీ ఇస్తూ మొత్తం లేడీస్ కు అప్లిఫ్ట్ చేసేసి చాలా వరకు బెనిఫిట్స్ పెట్టారు. వాళ్ళందరూ ఈరోజు కృతజ్ఞతగా ఉన్నారు. ఈరోజు పోతామంటే మేము రుణం తీసుకుంటాము, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి మేము రుణం తీసుకుంటాము. నార్మల్ ముందు గవర్నమెంట్ ఎటువంటి రాజకీయాలు పోయినామంటే క్యాస్ట్ వైజ్ డివిజన్ కనబడతా ఉంది. ఈ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు చేస్తారు, ఆ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళు చేస్తారు. కానీ ఈ రోజు బీసీలు వెన్నెముక బాధ్యత నిలబెట్టారు వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి మీ మీద ఆయన కూడా డిపెండ్ అయినారు. మీరే వెన్నుముక, మీరే పునాదులు. ఖచ్చితంగా ఈ సమస్యలు ఇప్పుడు సార్ కూడా ఒక మాట చెప్పినాడు, మేమంతా కష్టపడి పార్టీ కోసం చేస్తాము, కానీ మాకు తగిన ప్రాధాన్యత లేదు ఎక్కడ కూడా అని చెప్తున్నారు. కాబట్టి సార్ కూడా దేశానికి కూడా ఉన్నారు. ఆయన పీరియడ్ కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత కనిపించారు. ఆయన ఉండేటప్పుడు అన్ని కూడా ఆయన ఇచ్చినాడు. నేను కూడా ఆయన మార్గదర్శనంలో నడిచి ఖచ్చితంగా ఆయన కూడా ముందు పెట్టుకొని మేమందరూ కూర్చొని మీకు మదనపల్లిలో కూడా ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సమర్పంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటే పార్టీకే కాదు వెన్నెముక, రాష్ట్రానికి కూడా వెన్నెముక అయ్యారు. వెన్నెముక లేదు మన మనిషి లేదు. విధంగా ఈరోజు బీసీలు లేదే రాష్ట్రం లేదు, పార్టీ లేదు. ఆ విధంగా మాటల్లోనే బీసీలు ఎందుకంటే చేతల్లో కూడా వెనుకబడిన తరగతులకు అవకాశాలు ఇచ్చి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో నేను అనేది ఒకటి విద్యా వైద్య రంగాల్లో ఆటోమేటిక్గా వస్తూనే ఉంటే అది కూడా పెరిగింది. ఆ తర్వాత డీబీటీ ద్వారా కూడా వాళ్ళు వచ్చే వాటా ఈ డీబీటీ ద్వారా 2,20,000 కోట్లు అయితే దాంట్లో 70% దగ్గరగా 1,85,000 కోట్లు అందరూ ఇక్కడ బీసీకే వచ్చింది. ఈ విధంగా వెనుకబడిన తరగతులకు అన్ని విద్య, వైద్య, రాజకీయ, సామాజిక రంగాల్లో అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మేమున్నా పొందినటువంటి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఆర్థికంగా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అండదండగా ఉండాలని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మామూలుగా జనరల్గా కూడా ఆలోచిస్తే ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా లబ్ధి జరిగింది. విద్యా వైద్య రంగంలో మనము ఊహించినంత అభివృద్ధి ముఖ్యంగా వచ్చింది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం, 4 ఏడులో అభివృద్ధి చేయడం వల్ల లబ్ధి పొందినటువంటి వర్గం ఏదైనా బీసీలే. అధికారంలోకి మళ్లీ జగన్మోహన్ రెడ్డి వస్తే రైతుల ఆస్తులు కబ్జా చేస్తాడని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నేడు మదనపల్లె రూరల్ మండలం సిటిఎం నందు బహిరంగ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా, నాయకులు రాటకొండ బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయి ఆ పార్టీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. మన రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కావున రానున్న ఎన్నికల్లో ఎంపీగా తనను కమలం గుర్తుపై ఓట్లు వేసి, ఎమ్మెల్యేగా షాజహాన్ బాషాకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నేను కూడా కామర్స్ స్టూడెంట్ కాబట్టి ఎకనామిక్స్, పాలిటిక్స్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇవన్నీ తరోగా స్టడీ చేస్తా ఉంటా. కర్ణాటక ప్రభుత్వం ఎట్టుంది, తమిళనాడు ప్రభుత్వం ఎట్టుంది, ఢిల్లీ ప్రభుత్వం ఎట్టుంది. నాకు తెలిసినంత వరకు ఇంత దరిద్ర ప్రభుత్వం నేనైతే ఎక్కడా చూడలేదు. ఈ ప్రజలను, ప్రతి ఒక్క సెక్షన్ ప్రజలను, అధికారులను హింసిస్తున్నారు. వాళ్లకు కావాల్సిన డ్యూస్, డిఎల్ గానీ మిగతా డ్యూస్ గానీ వాళ్ళకి ఇవ్వటం లేదు. ఇంట్రీమ్ రిలీఫ్ గానీ వాళ్ళకి రావాల్సిన పెరుగుదల గానీ ఇవ్వటం లేదు. పోలీసు వాళ్ళకంటే ఇంకా ఘోరం. వాళ్ళకంటే ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ డబ్బు వాళ్ళు పెట్టుకొని ఉంటే దాన్ని పెట్టుకొని వాళ్ళు లోన్ తీసుకుంటారు. మామూలుగా అయితే చదువుకో, ఇంటికో లోన్ తీసుకుంటారు. వాళ్ళకు తెలియకన్నా వాళ్ళ డబ్బును ప్రభుత్వం తీసేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగ డబ్బులను, ప్రావిడెంట్ ఫండ్, ఇతర ఫండ్స్ ఏదైతే వాళ్ళ డబ్బుతో వాళ్ళు కూడబెట్టుకున్నారో వాళ్ళకి చెప్పకన్నా ప్రభుత్వం తీసేసుకుంది. ఇది ఎక్కడ అరాజకమో నాకేం అర్థం కావటం లేదు. ఈ అరాజకం మీరు కొనసాగిస్తారా? వీళ్ళల్లో స్పెషల్ స్టేటస్ ఇద్దరికి ఉంది ఈ అరాజకం చేసే దాంట్లో. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఈ మిథున్ రెడ్డికి ఇద్దరికి కూడా స్పెషల్ స్టేటస్ ఉంది. ముఖ్యమంత్రి దగ్గర కూడా వీళ్లకు స్పెషల్ స్టేటస్ ఉంది. ఏదైనా అరాజకం చేయొచ్చు. దొంగ కేసులు ఎన్ని పెట్టారు పాపం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆయన పైన రాలేదు, ఆయన పైన కేసు పెట్టారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇప్పుడు అంత సీనియర్ నాయకుడు వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయ్యి ఆయన ప్రొటెక్షన్ ఇవ్వకన్నా, ఆయన నేషనల్ సెక్యూరిటీ కవర్ లో ఉన్న వ్యక్తి, ఎస్పీజీ కాకన్నా దానికంటే తక్కువ బ్లాక్ క్యాట్స్ కవర్ లో ఉన్న వ్యక్తి, ఆయన పైన రాళ్ళేసి ఆయన పైన కేసు పెట్టారు. సిటిఎం పంచాయతీ ప్రజలు, శివన్న, ఇంకా బుడ్డన్న చాలా మంది ఉన్నారు. అందరికి పేరు పేరుతో సంబోధించే స్థాయి కలిగిన మనుషులే. ముఖ్యంగా నా తమ్ముళ్ళు, అదేవిధంగా చాలా మంది నా ముందు కూర్చున్న సిటిఎం పరిసర ప్రాంత ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనకు జరగబోయే ఎలక్షన్ ఇది ధర్మయుద్ధం. మంచికి చెడుకి జరగబోయే యుద్ధం. మంచికి విలువలకు జరగబోయే సంగ్రామం. ఈరోజు ఏదైతే ఈ వైఎస్ఆర్ పార్టీ అరాచకమైన పార్టీ ఉందో ఇది ప్రజా వ్యతిరేక పార్టీ. ఎక్కడ కూడా గుర్తు పెట్టుకోండి, దేవుడిచ్చిన ఇసుక వీళ్ళ అబ్బ సొత్త. ఎవడిచ్చాడు వీళ్ళకి అధికారం అమ్మడానికి? ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. మీకు తెలుసు, మా అన్నగారు ముఖ్యమంత్రి ఉన్నారు. మేము ఎమ్మెల్యేగా పనిచేస్తే ఎక్కడ ఏ భూమి కబ్జా చేసినాము, ఎక్కడ ఎవరిని ఏమన్నా చేతి మనిషి మీద చెయ్యెత్తినామా, ఎవరైనా పైన అరాచకం చేసినామా, ఎవరైనా పైన దౌర్జన్యం చేసినామా, మా యథావిధి పరిస్థితులు తప్పులు వచ్చింది ప్రతిరోజు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి వెళ్తారు. ముఖ్యమంత్రి గారు సాయంత్రమో తెల్లవారి ప్రతిరోజు ఇంటెలిజెన్స్ ఐజీ గారు ముఖ్యమంత్రి గారు కలుస్తారు. 1 గంట కోసం, అర్ధ గంట కోసం రాష్ట్ర పరిస్థితులన్నీ వివరిస్తారు. అప్పుడు ఏది ఎక్కడ ఏ నిర్ణయాలు తీసుకోవాలా చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ చేశారు 3.5 సంవత్సరం మన కిరణ్ గారు. వాస్తవం చెప్పాలంటే రాయలసీమ ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్య గారు, మన పెద్దలు రాజశేఖర్ గారు ఉన్న తర్వాత బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ వచ్చి మా కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారు. ఎక్కడ కూడా కానీ డిపార్ట్మెంట్ వైజ్ డబ్బులు ఇస్తూ ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తూ చాలా బాధ్యతగా ఎంత బాగా పనిచేశారంటే దానికి చెప్పడానికి పదాలు. అటువంటి సందర్భంలో ఆయనకు ప్రతిరోజు రిపోర్ట్స్ వస్తే, ఏమన్నా నెగటివ్ రిపోర్ట్స్ మా మీద వస్తే మాకు పిలిచి, భద్రం
ఇది ఇట్లా వచ్చింది చూసుకొని పోండి, దానిపైన ఇంకా ఫర్దర్ కంప్లైంట్ రాకూడదు అని ఆ విధంగా చెప్పి మాకందరికి ఒక గాడిలో పెట్టేవారు. ఈ రోజు ఎక్కడ చూస్తే రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలు ప్రతిరోజు కబ్జాలు అవుతున్నాయి, ప్రతిరోజు భూ మాఫియాలు జరుగుతున్నాయి, ఇసుక మాఫియా జరుగుతున్నది, ఇంకొకటి సారాయి మాఫియా. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లి నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సరిత, వైకాపా డాక్టర్ల సంఘం అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి, నేతలు బాలగంగాధర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. మా నాన్న వచ్చి పంచాయత్ వర్గం 30 years ఇంజనీర్లకు పని చేశారు అక్క. ఎమ్మెల్యే అయితేనే రోడ్లు కాలువలు ఫస్ట్ అదే 2 ఓట్లు ఉంటాయి మీకు, ఎంపీ ఓట్ ఎమ్మెల్యే 2 ఫ్యాన్ గుర్తు చూడండి. ఈసారి 2 ఓట్లు ఉంటాయి అక్క, అందరు చెప్పండి. 2 ఓట్లు ఉంటాయి అక్క, 2 ఫ్యాన్ వేయండి, బంధువులు ఫ్రెండ్స్. జగనన్న ఉంటేనే పథకాలు ఉంటాయి, వేరే వాళ్ళు తీసేస్తారు అక్క, పెంచుతారు. ప్రతి ఒక్కరు ఇంటికి పోతానే మేమే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం, మీరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రతి ఇంట్లోనే చెప్తుంటే మాకందరికీ సంతోషం అవుతాం. ఇది ఎందుకంటే ప్రతి పల్లిలోన ప్రతి వార్డులోన సచివాలయం పెట్టి సచివాలయం సిబ్బందిని తీసుకొచ్చి సచివాలయం సిబ్బంది ద్వారా వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి పంపించి ప్రతిరోజు వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వచ్చి వాలంటీర్లు సచివాలయంలో చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్య క్లియర్ చేస్తున్నారు. కాబట్టి దీనికి మన జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరి మేము గెలిపిస్తామని చెప్తున్నారు. దీనికి ఫస్ట్ మన నియోజకవర్గంలో నిసార్ సార్ని అత్య మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. దీనికి మన ఎంపీ మిథున్ గారిని అయితే ఈసారి ముందు వచ్చిన దానికన్నా ఈసారి మెజార్టీ ఎక్కువ తెప్పిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అర్హులున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి డోర్ తట్టి ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవి జరుగుతున్నాయా లేదా అని మన వార్డులో ఉండే సచివాలయంలో ప్రతి కమిషనర్లు కూడా ప్రతి ఇంటికి జరుగుతున్నాయా లేదా చెక్ చేసుకొని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి దీన్ని మన నిసార్ సార్ గారిని మన ఎంపీ మిథునన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రచారం ప్రారంభించాము. గవర్నర్ పుల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నీరుగట్టువారిపల్లిలో వెంకటరమణారెడ్డి, తట్టి శ్రీనివాసరెడ్డి అన్న, అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరూ కలిసి ప్రజలతో మమేకమై ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము. నిసార్ అహ్మద్ గారి కొడుకు ఆబిద్ గారు కూడా ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రజలందరికీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు వేసి వేయించి గెలిపించాలని కోరుతాను. అందరికీ నమస్కారం. జగనన్న చేసే సంక్షేమ పథకాలే మనకి తిరిగి జగనన్నకి గెలిపిస్తాయి. మా నాన్నకు కూడా సివిల్ ఇంజనీర్ లాగా పనిచేశారు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో. మా నాన్న ఎమ్మెల్యే అయితేనే రోడ్లు కాలువలు ట్రాఫిక్ ఇష్యూస్ కోసం రోడ్ వైడనింగ్, అవుటర్ రింగ్ రోడ్ అంతా ప్లాన్ చేసి ఉన్నారు. 2 ఓట్లు ఉంటాయి అందరికీ. 2 ఓట్లు కూడా ఎంపీ మిథున్ అన్నకి, నిసార్ అన్నకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. ప్రతి వ్యక్తి 2 ఓట్లు వినియోగించుకోవచ్చు. ఆ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు. మిథున్ రెడ్డి గారు ఆయన ఈసారి హ్యాట్రిక్ కొట్టుకుపోతున్నాడు. నిసార్ అహ్మద్ గారు మన నామినేషన్ తర్వాత అత్యధికమైన మెజార్టీ 50,000 మెజార్టీ చూడబోతున్నారు. ఎందుకంటే దీనికి కారణం ఇలాంటి తట్టి శ్రీనివాసరెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్, డాక్టర్ గారు, గంగాధర్ రెడ్డి అన్నగారు, వెంకటరమణ గారు నిజాయితీ కలిగిన వ్యక్తులు, నిబద్ధతతో కలిగిన ఒక జన సైనికులు మేము ఒక్క జగనన్న సైనికులం మేము. కాబట్టి మాకు గెలిపే ముఖ్యం. ప్రతి వార్డులోన వెంకటరమణారెడ్డి గారి వార్డులోన అత్యధికమైన మెజార్టీ వస్తుంది. దీనికి నిదర్శనం మన నామినేషనే. ఊరు వాడ ఒకటైపి మదనపల్లి ఈయనలాగా
ఒక ఈనిందా, ఒక సముద్రం అయిందా అనుకునే విధంగా ఉంది. ఏ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ముందర నిలవదు, గాలికి కొట్టుకొని పోతుంది. ఫ్యాన్ గాలికి ఫ్యానే జయము, ఫ్యానే అత్యధికమైన మెజారిటీతో గెలుస్తుంది. జై మిథున్ రెడ్డి, జై జగన్ రెడ్డి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు అండగా నిలబడే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో పథకాలు అందని వాళ్ళు ఎవరూ లేరు. జగనన్న హయాంలో ఏవైతే మనము హామీలు ప్రమాణం చేశామో, మేనిఫెస్టోలు ఏవైతే పొందుపరిచామో 199 హామీలు అమలు చేయడం జరిగింది. ఇదే మాదిరి మనము రాబోయే సంవత్సరంలో కూడా 2024 జరిగే ఎన్నికలు అయ్యాక కూడా మనం ఇచ్చే హామీలు ఏవైతే ఉంటాయో 100% ఖచ్చితంగా మనం ఏవైతే అమలు చేయగలమో అవి మాత్రమే హామీలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్తున్నారు. ఒకటి ఫ్యాన్ గుర్తు ఎంపీ గారు మిథున్ రెడ్డి గారికి, ఇంకొక ఓటు మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. జై జగన్, జై మిథున్ రెడ్డి, జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే ఏనుగు గుర్తుకు ఓట్లు వేసి బీఎస్పీ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని పప్పిరెడ్డిగారిపల్లి కాలనీ గేట్ ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న రాజంపేటలో మాట్లాడుతూ రాజంపేట జిల్లా చేస్తామని చెప్పారని, మదనపల్లికి గతంలో వచ్చినప్పుడు మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. నిన్నటి సభతో తెలుగుదేశం పార్టీ తన అసలు రంగు బయటపెట్టిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు మదనపల్లిని జిల్లా చేయడని చెప్పారు. వైసీపీని జిల్లా చేయకుండా మోసం చేస్తుందని, తెలుగుదేశం పార్టీ జిల్లా చేస్తామని చెప్పి మోసం చేయబోతుందని, కావున ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి వైసీపీకి ఓట్లు వేయకుండా జిల్లా చేస్తామని మాటిచ్చిన బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ, అదేవిధంగా అప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయి మదనపల్లి కేంద్రంగా. దీనికి తలవొక్కినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా తన తనయుడు లోకేష్ బాబు మదనపల్లికి ఇచ్చేసిన సందర్భంగా మదనపల్లిని మేము జిల్లా చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వెన్నుపోటుదారుడు అని చెప్పి మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నాడు. దానికి అసలు సిస్సులైనటువంటి ఆధారాలు ఏంటంటే, నిన్నటి రోజున రాజంపేటలో మీటింగ్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ మేము రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పి రాజంపేట జిల్లా చేస్తామని ప్రకటిస్తా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఈ రోజు రాజంపేటను జిల్లా చేస్తారు, రాయచోటను జిల్లా చేస్తారు, మదనపల్లిని జిల్లా చేస్తారు. మీరు ఏ ఊరికి పోతే ఆ ఊరినంతా కూడా జిల్లా చేస్తామని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా సిగ్గుమాలిన చర్య. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేను ప్రజలందరికీ కూడా, ఏదైతే మదనపల్లి నియోజక ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇవ్వకుండా మోసం చేసింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఇస్తామని చెప్పి మదనపల్లిలో చెప్పింది, రాజంపేటలో ఇస్తామని చెప్పి రాజంపేటలో చెప్తా ఉంది, రాయచోట్లో ఇస్తామని చెప్పి రాయచోట్లో చెప్తా ఉంది. ఒక జిల్లాని 3 జిల్లాలుగా మీరు ఒక ఊరిని జిల్లా చేసే విధంగా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఓడించాల్సిందే, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిందే. మదనపల్లి జిల్లా పట్ల చిత్తశుద్దిగా ఉన్నటువంటి ఇప్పుడున్న రాజకీయ పార్టీలో బహుజన్ సమాజ్ పార్టీ, కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీని బలపరచకుండా సవినీయంగా కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన 100 మంది వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. షాజహాన్ బాషా గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నా చేయి పెట్టదన్న ప్రకాష్ ఏమంటావు? నా చేయి పెట్టదన్న ప్రశాంత్ అన్న, ప్రశాంత్ అన్న చేయి పెట్టదన్న. ఎక్కడ పోతురా ప్రకాష్ ఎవరు ఉంటే పిలుపు.
అట్లా ఎప్పించుకో కండువాలు ఎప్పించుకోవాలి కండువాలు ఎస్ అన్న నా చూడన్నా ఎస్ అన్న ఎస్ అన్న ఎస్ అన్న అట్లా వచ్చాను అట్లా ఫోటో ఎస్ అన్న ఎస్ అన్న అట్లా వద్దులేనా ఎస్ అన్న షజాన్ బాషా గారి నాయకత్వం జై తెలుగుదేశం షజాన్ బాషా గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం షజాన్ బాషా గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం తమ కళాశాలకు అటానమస్ హోదా రావడం ఆనందంగా ఉందని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలకు అటానమస్ హోదా రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ హోదా రావడానికి కారణమైన అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. చెక్కులు తీసుకుని సంతకాలు మనం కూడా స్టూడెంట్స్ ఇప్పుడుందా? ఈరోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలో నడపబడుతున్న మా కళాశాల శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారిచే స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది. అంటే దీన్ని అటానమస్ అని కూడా అంటారు. అటానమస్ అంటే సిలబస్ రూపకల్పన కానీ, కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కానీ, ఆర్థిక వనరులు కానీ సంస్థ స్వయంగా సమకూర్చే విధంగా పిల్లలకు మరింత మెరుగైన మెరిటోరియస్ సేవలు అందించే దిశగా ఈ అటానమస్ స్టేటస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు మాకు అందించారు. ఇందుకు కృషి చేసిన మా అధ్యాపక బృందానికి, మమ్మల్ని అనునిత్యం ప్రోత్సహించి ఉత్తమ శిక్షణకు, క్రమశిక్షణకు మారుపేరైన ఉన్నత విద్యలో ప్రగతి సాధిస్తూ మాకు తోడ్పాటును అందించిన తల్లిదండ్రులకు, పూర్వపు విద్యార్థులకు, ప్రజెంట్ విద్యార్థులకు, పట్టణంలో మా శ్రేయోభిలాషులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఈ కాలేజీ స్టేటస్ని పెంచింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోనే మొట్టమొదటి ప్రైవేట్ కళాశాల అటానమస్ సాధించడం మాకు, మా విద్యార్థులకు, పట్టణానికి కూడా గర్వకారణం. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తూ స్టూడెంట్స్ ఉన్నతికి కృషి చేస్తూ మంచి ఫలితాలు, మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రికార్డులు సరిగా లేని 5 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని
ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆర్డీఓ అధ్యక్షతన ఎన్నికలకు సంబంధించి స్క్రూటినీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 19 మంది 33 సెట్ల నామినేషన్ పత్రాలను దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. వీటిలో 5 నామినేషన్ పత్రాల్లో సరైన రికార్డులు సమర్పించని కారణంగా 4 అభ్యర్థుల అభ్యర్థిత్వాలను రద్దుపరచడం జరిగిందని తెలిపారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థిత్వాలు స్క్రూటినీ నందు ఆమోదం పొందాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడటానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించండి. మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన మదనపల్లె కమ్మ సామాజిక వర్గం. బీసీలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి. రానున్న ఎన్నికల్లో బీసీలు వైసీపీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.